చంద్రబాబు పరిపాలన అంటే సమీక్షలు, నివేదికలే. తన క్యాబినెట్లోని మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు చాలా నిరుత్సాహానికి గురయ్యారట. రెడ్ బుక్ అమల్లో బిజీగా ఉన్న మంత్రులు పరిపాలనలో బాగా వెనకబడ్డారని నివేదికలు వచ్చాయట. సెక్రటేరియట్లో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోయాయని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏపీ సీఎం చంద్రబాబు తన క్యాబినెట్లోని మంత్రులకు ఏ ర్యాంకులు ఇచ్చారో చూద్దాం. ముఖ్యమంత్రి, మంత్రులు ఫైళ్ల మీద సంతకాలు పెడితే అధికారులు వాటిని అమలు చేస్తారు. అయితే ఏపీ కేబినెట్లోని ఎక్కువ మంది మంత్రులు అప్పుడప్పుడు మాత్రమే ఫైళ్ల మీద సంతకాలు పెడుతున్నారట. మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఫైళ్లను ఎలా క్లియర్ చేస్తున్నారనే అంశాల గురించి ఆయా శాఖల అధికారుల నుంచి చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారని సమాచారం. నివేదికల ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ప్రకటించారట చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రులకు ర్యాంకులు ప్రకటించడం ఇది రెండోసారి. 6 నెలల తరువాత మరోసారి మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. కొందరు మంత్రులు తమ దగ్గరున్న ఫైళ్లు క్లియర్ చేయడానికి 140 నుంచి 150 రోజుల సమయం తీసుకుంటున్నట్లు నివేదికలు వచ్చాయట. అంటే ఒక్క ఫైల్ క్లియర్ చేయడానికి దాదాపు 5 మాసాల సమయం పడుతోంది. ప్రజలకు అవసరమైన ఫైళ్లు మాత్రమే ఆలస్యం అవుతున్నాయట. మంత్రులు, టీడీపీ నాయకులకు ప్రయోజనం కలిగించే ఫైళ్లైతే మాత్రం చకచకా కదిలిపోతున్నాయని సమాచారం. మంత్రులకు ఇచ్చిన ర్యాంకులను పరిశీలిస్తే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడికి ఫస్ట్ ర్యాంక్ దక్కినట్లు తెలుస్తోంది. రెండో స్థానంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్, మూడో స్థానంలో బీజేపీ మంత్రి సత్యకుమార్, 4గో స్థానంలో హోంమంత్రి వంగలపూడి అనిత, 5దో స్థానంలో జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ ఉన్నట్లు సమాచారం. చివరి 3 స్థానాల్లో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాంకుల విషయంలో రెండోసారి కూడా లోకేష్ కంటే డిప్యూటీ సీఎం పవన్ వెనకబడే ఉన్నారట. చాలా మంది మంత్రులు సెక్రటేరియట్లోని తమ ఛాంబర్లకే రావడం లేదని తెలుస్తోంది. అనేక మంది మంత్రులు సెక్రటేరియట్కు రాకుండా సొంత నియోజకవర్గాల్లో అవినీతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారట. ఎక్కువ శాతం మంత్రులు ప్రజలకు ఉపయోగపడేవి కాకుండా తమకు మేలు చేసే వాటికే ప్రయారిటీ ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. హోంమంత్రి అనిత నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ఫైల్ క్లియర్ చేయడానికి చూపిన ఉత్సాహం గురించి ఉదహరిస్తున్నారు. హోంశాఖలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర ఫైల్స్ గురించి మంత్రి అనిత పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. చాలా కాలంగా చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పినా వినడం లేదట. దీంతో పలువురు మంత్రుల శాఖల రివ్యూలు కూడా చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. ఒకసారి ర్యాంకులు ప్రకటించినా పనిచెయ్యని మంత్రుల్లో రాని మార్పు రెండోసారి ప్రకటిస్తే మాత్రం వస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.